స్థాన విలువలు మనం ఇప్పుడు నేర్చుకున్నాం. నేను కొన్ని క్వశ్చన్స్ ఫస్ట్ నీకు చెప్తా, ఓకేనా? ఆల్రెడీ మనం ఇంతకుముందు నేర్చుకున్నాయి. ఈ 30 days చాలా 2-3 సార్లు పైన వచ్చింది స్థాన విలువ. అంటే స్లోగా ఒక అంకె 2 అంకెలు 3 అంకెల నుంచి ఇప్పుడు మనం పెంచుకుంటూ వెళ్తున్నాం కదా. ఇప్పుడు చూడండి కొన్ని స్థాన విలువలు. ఫస్ట్ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ వేస్తాం చూడండి. 1, 2, 3 దీని యొక్క స్థాన విలువలో విస్తరణ రూపం చెప్పండి. ఫస్ట్ 1 యొక్క స్థాన విలువ ఎంత? 100. 2 యొక్క స్థాన విలువ 3. 3 యొక్క స్థాన విలువ ఎంత? 3 1 అంటే 3 అంతేనా? దీని యొక్క స్థాన విలువ ఎంత? 3. అవునా? అంటే దీని విస్తరణ ఎలా చేస్తాం? 100, 23. అవునా? 100, 23. అవునా? నెక్స్ట్ కొంచెం ఇంకో అంకె పెంచుదాం. 1, 2, 3, 4 దీన్ని విస్తరించండి స్థాన విలువల ద్వారా. ఫస్ట్ దీన్ని ఎలా? ఇది ఎంత నంబర్ ఎంత అసలు? ఫస్ట్ చెప్పండి. ఓకే, 1 అనేది 1000, 2 అనేది 100s కాబట్టి ఎంత? ఇదెంత? ఇదెంత? ఓకే, వీటి మధ్యలో ప్లస్లు పెట్టడమే. అవునా? విస్తరించండి. 1000 ప్లస్ 200 దట్స్ ఆల్. ఇంకొక అంకె పెంచుదాం. ఏం చేద్దాం? 1, 2, 3, 4, 5. ఇప్పుడు వన్స్ చెప్పండి. ఓకే, ఇప్పుడు మీకు సింపుల్ టెక్నిక్ చెప్తాను చూడండి. మనం 1 ఉంది కదా, ఫస్ట్ ఇక్కడ 1 వేసుకున్న విస్తరణ రూపంలో. 1 తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4. సో 4 zeros. ఓకేనా? 1s, 10s, 100s, 1000, 10,000. ఓకేనా? తర్వాత ఇది అయిపోయింది. తర్వాత చూడండి, ఇప్పుడు ఏం వేసుకోవాలి ఇక్కడ? ఫస్ట్ తర్వాత 2 వేసుకున్నాం. 2 తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? 1, 2, 3. అవునా? 2000. ఇది కూడా అయిపోయింది. తర్వాత ఏం వేసుకోవాలి? 3 వేసుకున్నాం. 3 తర్వాత ఎన్ని ఉన్నాయి? 1, 2 అంటే 3 0 2 zeros. ఎంత? 300. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ 4 తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? 0 1 0 పెట్టుకున్నాం. 5 తర్వాత ఇంకా నెంబర్స్ ఉన్నాయా? లేదు కాబట్టి ఏం పెట్టుకున్నా లేదు. సో 10,000 ప్లస్ 2,000 ప్లస్ 300 ప్లస్ 40 ప్లస్ 5 అంటే ఎంత మొత్తం కలిపితే ఇది? 1s, 10s, 100s, 1000, 10. సో 12,345. ఓకేనా? అంతేనా? ఎస్. మరి మనం 12,000 అని చెప్పేసి ఇక్కడ మనం ఎలా రాసుకున్నాం? 10,000 2,000 గా రాసుకున్నాం కదా. మరి ఎందుకు రాసుకోవాల్సి వచ్చింది? ఒకేసారి 12,000 రాసుకోవచ్చుగా. మరి ఎందుకు రాసుకోవాలా? ఎందుకు రాసుకోలేదు అంటే ప్రతి అంకెని మనం ఖచ్చితంగా ఏం చేయాలి? ఇక్కడ మనం స్థానం, ఏ స్థానానికి ఆ స్థానమే మనం విలువ చూపించాలి. ఓకేనా? ఎన్ని అంకెలు ఉంటే అన్ని అంకెలకు మనం రాయాలి. 1 ఉంది, దీని 1 ఎంత అసలు? 10,000తో సమానం. 2 ఎంత? 2,000తో సమానం. 3 ఎంత? 300తో సమానం. 4 40. 5 5. ప్రతి ఒక్క స్థానానికి మనం విలువ కట్టాలి. ఓకేనా? ప్రతి ఒక్క స్థానానికి మనం విలువ కట్టి అదే స్థాన విలువలు అన్నమాట. ప్రతి నంబర్ యొక్క స్థానం, ఆ స్థానంలో దాని విలువ ఎంత, ఆ స్థానంలో దాని విలువ ఎంతో చెప్తున్నాం మనం. ఇప్పుడు 1 దగ్గర దీని స్థానం యొక్క విలువ ఎంత? 2 దగ్గర రివర్స్.
ఓకే, ఇప్పుడు నేను ఎక్కడ అడిగితే అక్కడ చెప్పాలి. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొక నెంబర్ పెంచుదాం. 1 2 3 4 5 6. ఇప్పుడు ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 10,000, 1 lakh, lakhs. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? దీని యొక్క స్థానం ఎంత? ఇది 400 sir, 3,000 sir, 20,000 sir, lakh sir, 1 lakh. అవునా? సో ఇప్పుడు మనం చూద్దాం. 1 lakh. ఒకటి తర్వాత ఏం చెప్పాను మీకు? ఎన్ని అంకెలు ఉన్నాయి? ఇంకా ఒకటి వేసాం అక్కడ. ఇంకెన్ని అంకెలు ఉన్నాయి? సో 5 సున్నాలు. 1 2 3 4 5. నెక్స్ట్ ఇది అయిపోయింది. 2 వేస్తాం ఇక్కడ. 2 తర్వాత ఎన్ని ఉన్నాయి? ఏంటి తర్వాత ఎంత వేయాలి? 3 తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? 3 ఉన్నాయి. 3,000. తర్వాత ఎంత వేయాలి? 4 తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 సున్నాలు. తర్వాత ఎంత? 5 తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? తర్వాత ఎంత? ఏమన్నా ఉన్నాయా? మనం పెట్టుకోవచ్చు. మరి లేకపోతే మనం పెట్టేద్దాం సున్నా అక్కడ. వెరీ గుడ్. ఎందుకని? దాని స్థాన విలువ 1 కాబట్టి 1 ఉంటది. సో ఇప్పుడు చూడండి, 1 lakh ప్లస్ తర్వాత ఎంత? ఎక్కడన్నా తప్పు ఉందా దీంట్లో? లేదా? ఎక్కడ్రా? వెరీ గుడ్. క్లాస్ కొట్టండి. ఆడికి గమనించాలి. ఓకేనా? ఉన్నా లేదా? వెరీ గుడ్. మనం జీరోస్ పెట్టుకోవటంలో కూడా పొరపాటు చేయకూడదు. 1,20,000, 3,456. ఓకేనా? సేమ్ అదే విధంగా చదువుతాం. కానీ ఇక్కడ మనకి వన్స్, టెన్స్, 100 ఫస్ట్ 3 నంబర్స్ తర్వాత మనం ఏం చేయాలి? కామా పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలి? అసలు జనరల్ గా తర్వాత ప్రతి 2 నెంబర్లకి ఒక కామా పెట్టుకుని పోవాలి. ఫస్ట్ మాత్రం 3 నెంబర్లు, తర్వాత 2 నెంబర్ల తర్వాత 2 నెంబర్ల తర్వాత అంటే ఎక్కడ పెట్టాలి కామా? ఫస్ట్ 3 నెంబర్ల తర్వాత కామా పెట్టినాం. తర్వాత 2 నెంబర్ల తర్వాత కామా. ఇక తర్వాత ప్రతి 2 నెంబర్లకి కామా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చదివేటప్పుడు ఏం చేయాలి? ఇది హండ్రెడ్స్, ఇది 1000, ఇది లాక్స్. ఓకేనా? 1,23,000. చదివేటప్పుడు ఎలా చదవాలి? 1,23,456. మొత్తాన్ని కలిపి చదవాలి. 1,23,400. మన స్థాన విలువలు మనం విస్తరణ రూపం రాసినప్పుడు 1,20,000, 3,456 సపరేట్ గా. ఓకేనా? నెక్స్ట్ ఇంకో నెంబర్ పెంచుదామా? 1 2 3 4 5 6 7. ఇప్పుడు చూడండి, శాన్వి చెప్పు. ఫస్ట్ వీటిని పొజిషన్ చెప్పు. ఓకే, ఇప్పుడు మనం చూడండి, ఫస్ట్ ఇక్కడ మనం ఎంత వేసుకోవాలి? ఇక్కడ 1 తర్వాత ఎన్ని ఉన్నాయి నెంబర్స్? అసలు ఇది 10 lakhs కాబట్టి 10 lakhs వేసేయాలి. ఇక మనం ఆల్రెడీ ఇందాకంటే టెక్నిక్ చెప్పుకున్నాం. ఇప్పుడు మనకు ఆ నెంబర్ ఎలా వేయాలని తెలుసు కదా. 10 lakhs అంటే ఏం చేయాలి? 1 ones, 10s,
చెప్పండి. హండ్రెడ్స్, 1000, 10,000, lakh, 10 lakhs. అవునా? తర్వాత ఇక్కడంట లెక్క పెట్టు. వన్స్, టెన్స్, 100,000, 10,000, lakh. అంటే ల్యాక్ అంటే ల్యాక్ దగ్గర ఎంత ఉంది? ఎన్ని లక్షలు వేయాలి? 2 lakhs. 2 lakhs, 2 lakhs, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, lakh. 2 lakhs అయిపోయింది కదా, 2 వేసాం కాబట్టి. ఇక్కడ వన్స్, Tens, 100,000, 10,000. 10,000 అంటే ఇక్కడ 3 తర్వాత మనం 10,000 రావాలి. వన్స్ చూడండి, ఇట్లా 3 వేసి వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000 అంటే 30,000. అంతేనా? నెక్స్ట్ ఇంకేం వేయాలి? 4,000. తర్వాత 500. 67. ఓకే. Yes, sir. ఓకే, గోజ్ శ్రీరామ్. చతుర్వేద ప్రక్రియలో మనకి గుణకారం ఏంటది? గుణకారం. దీని గుర్తేంట్రా? సింబల్ Into Q. అంటే ఎక్స్ లా ఉంటది అనమాట. ఇది ఇంచు. ఇప్పుడు మన ఆల్రెడీ మనకు వచ్చు కదా కొన్ని. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే 476 into 21. దీన్ని ఎలా చేస్తాము? 2 అంకెలు ఉన్నటువంటిది. చూడండి ఒకసారి అందరూ, ఇటు చూడాలి ఒకసారి అందరూ. ఫస్ట్ ఏంటో చేయాలి? 1. అంటే ఇక్కడ 1లో 10లు, వన్స్, టెన్స్ అంటే 1 స్థానం 10 స్థానం ఉంది. అవునా? ఫస్ట్ 1ని ఇటు నుంచే చేసుకురావాలి. మనం ఎంతవరకు కూడా 1ని ఫస్ట్ దేంతో చేయాలి? 6తో. 1 6, 1 into 6 ఎంత? 6ఏనా? Yes, sir. నాకు ఎందుకో కాదనిపిస్తుంది. జాగ్రత్త చూడండి ఒకసారి. 1 into 6 ఎంత? 6. 6తో అయిపోయింది కదా. ఇప్పుడు దేంతో చేయాలి? మా ఇటు పక్క ఏం చేత వేయాలి? 1 తోటి ఈ 3 నెంబర్లు గుణకారం చేసిన తర్వాత, మల్టిప్లై చేసిన తర్వాత మాత్రమే 2తో చేయాలి. ఓకేనా? 1 into 6 కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎంత? 1 into 7. 1 7 ఎంత? 7ఏనా? 1వ ఎక్కంతో చేస్తే మనకి ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబరే వస్తుంది. ఓకేనా? తర్వాత 1 into 4. అవునా? చెప్పాలి. మీరు సైలెంట్ గా ఉన్నారు అందరూ. మంచి కూర్చో. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి? 1తో అయిపోయింది కదా. ఇప్పుడు దేంతో చేయాలి? 2తో ఎన్ని? ఫస్ట్ ఏ నెంబర్ చేయాలి? 4 చేయాలా? 6 చేయాలా? 6 చేయాలి. 6 అంటే ఏం చేయాలి? మనకి ఏ టేబుల్ వచ్చి ఉండాలి? 2 6 ఎంత? 12 అంటే ఎక్కడ మరి మనం 12 డైరెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఎందుకు కొట్టుకోవాలి? ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ కూడా అదే. నేను 12 ఇక్కడ 1 వేస్తాను, ఇక్కడ 2 వేస్తాను అంటున్నా. మీరు వేయకూడదు అంటున్నారు. ఎందుకు వేయకూడదు? నేను వేస్తా ఇప్పుడు ఇక్కడ 2 ఇక్కడే వేస్తా. ఎందుకు వేయకూడదు? ఇక్కడ మనం ఈ నెంబర్ ఇక్కడ మనం వేయకూడదు అని తెలుసు. ఎందుకు వేయకూడదు అంటే ఇక్కడ మనకి స్థాన విలువలు ఎంత? ఏ స్థాన విలువతో చేస్తున్నాం మనం? ఇక్కడ 2 అంటే ఏ స్థానం దగ్గర ఉంది? టెన్స్ అంటే ఇక్కడ కూడా మనం టెన్స్ పొజిషన్ తో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనం ఏ పొజిషన్ దగ్గర నుంచి వేయాలి? నంబర్లో ఏ పొజిషన్ దగ్గర? టెన్స్ పొజిషన్ దగ్గర స్టార్ట్ చేయాలి. అర్థమైందా? ఇక్కడ మనం టెన్స్ పొజిషన్ మనం మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనం స్టార్టింగ్ నెంబర్ ఎక్కడ ఉండాలి? టెన్స్ పొజిషన్ లోనే ఉండాలి. సో ఇక్కడ మనం
12 కాబట్టి ఇక్కడ 2 వేసుకోవాలి. ఎందుకని ఇక్కడ 2 ఎందుకు వేసుకోవాలి? టెన్స్ పొజిషన్ కాబట్టి. ఓకేనా? 2 7s are 14 అంటే ఇక్కడ మనం 1 వేయాలి, ఇక్కడ 4 వేయాలి. అంతేనా? 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 ఇక్కడ 4 దగ్గర 1 వేయాలి, ఈ 4 దగ్గర అంతేనా? శాన్వి చూడండి ఒకసారి. 2 7s are 14 కాబట్టి 1 ఇక్కడ వేయాలి, 4 రైటేనా? రైటేనా? ఇన్నిసార్లు రైటేనా అంటున్నా. అబ్జర్వ్ చేయండి ఒకసారి. ప్రాబ్లమ్స్ చేసి చేసి మీకు మైండ్ పోయినట్టుంది. ఏం చేయాలి తర్ని? చెప్పు. వెరీ గుడ్. క్లాస్ కొనండి రా. చూసారా, మనం ఎక్కువ ప్రాబ్లం చేయటం వల్ల మనకి ఎంత అంటే, నేను ఏదన్నా ఒక విషయం చెప్తా ఉంటే మీ మైండ్ కూడా అట్లాగే ఆలోచిస్తుంది. ఇక్కడ 1 వేసి ఇక్కడ 4 ఏంటంటే నిజమే 1 వేసి 4 వేయాలిగా అనిపిస్తుంది తప్ప మీకు అక్కడ యాడ్ చేయాలనే విషయం గుర్తురాట్లా. మామూలుగా మిమ్మల్ని చేయబడి చేస్తున్నారు. ఇక్కడ 14కి 1 యాడ్ చేస్తే ఎంతరా? 15 అంటే మరి ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, ఇది కూడా అయిపోయింది మనకి. 2 4s are 8 ఓకేనా? అంతేనా? 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 2 4s are 8 వేసేసారు. రైటేనా? రైటేనా? ఏం చేయాలి మరి? దేనికి? 8కి 1 యాడ్ చేస్తే 9 6. ఇప్పుడు ఏం చేయాలి మరి? కూడాలి, యాడ్ చేయాలి. 7 + 2 9 4 + 5 9 9 9996 ఓకేనా? $806 into 23 అంటే మనకి ఏ టేబుల్స్ రావాలి? సెకండ్ టేబుల్ అండ్ థర్డ్ టేబుల్ వచ్చి ఉండాలి మనకి. థర్డ్ టేబుల్ మనం ఫస్ట్ దే నెంబర్ చేయాలి? 2తో చేయాలా 3తో చేయాలా? మల్టిప్లికేషన్ 3 × 8 3 × 8 ఆర్ 3 × 6 ఏది స్టార్టింగ్? ఎందుకని ఇటు నుంచే మనం చేసుకుంటూ రావాలి. ఓకేనా? ఫస్ట్ 3 తోటి 6 0 8 ఇది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే 2తో మనం మల్టిప్లై చేయాలి. సో 3 6s are 18. 18 అంటే ఎలా వేయాలి? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు 3 6s are 18 అయిపోయింది కదా. ఇప్పుడు ఎంత? 3 0s are 0. 0కి మనం ఏం చేయాలి? మీకు టెక్నిక్ ఏం చెప్పా? మనం ఏ నంబర్ దగ్గర అయినా సరే మనం యాడ్ చేయాల్సింది ఏదైనా ఉందా లేదా ఒకసారి అట్లా చూసుకోవాలి. ఉందా? ఉంది కాబట్టి 0కి 1 యాడ్ చేస్తే ఎంత? 1 కొట్టేసుకోవాలి దాన్ని. ఓకేనా? నెక్స్ట్ 3 8s are 24. మరి ఇక్కడ 2 ఇక్కడ 4 ఇక్కడ వేద్దామా? అవతల ఏ నెంబరు లేదు కాబట్టి అటు పక్కన డైరెక్ట్ గా మనకు 24. ఇప్పుడు మనం ఏం చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి మరి? ఎందుకని? 10th పొజిషన్ తో మనం మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి మనం నంబర్స్ 18 కూడా 10th పొజిషన్ నుంచే వేయాలి. సో 2 6s are 12. 12 ఎక్కడ వేసుకోవాలి? ఇక్కడ వేసుకుందామా? 12 ఎట్లా? ఏం చేయాలి మరి? 1 పైన అంటే ఇది 2తో మనం మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి దీనిపైన 1. ఓకేనా? 2 6s are 12 అంటే 1 ఎక్కడ వేసాం? 2. ఓకేనా? 2 0s are
Zero. జీరో మల్టిప్లై మనం యాడ్ చేయాల్సింది ఏమైనా ఉందా? ఎంత? One time. 1 ని దేనికి యాడ్ చేయాలి? Zero. జీరోకి యాడ్ చేస్తే ఎంత? One time. మరి ఆ వచ్చిన 1 ఎక్కడ వేయాలి? వెరీ గుడ్. ఇప్పుడు 2 ఎంత? 16 అంటే ఎట్లా వేయాలి? 1. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి మరి చెప్పండి? ఎడిషన్ 8 దీని కింద ఏం లేదు కదా? 8 1 + 2 3 4 + 1 5 2 + 6 8 1 టోటల్ ఎంత? వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్ 10,000 అంటే 18,538. ఓకే వెరీ గుడ్. రైట్ డౌన్. ఇప్పుడు 4 నంబర్స్ తో మనం చేద్దాం. చూడండి ఒకసారి. 2000 into 23 సేమ్ నంబర్. ఏం నంబర్? సేమ్ నంబర్. మరి ఎలా చేయాలి? చెప్పు. ఏం చేసుకోవాలి? ఉందా? ఏదైనా సరే ఏ నెంబర్ అయినా సరే జీరోతో మనం మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందిరా? జీరోనే. 3తో మనకి జీరోని మనం మల్టిప్లై చేసి కూడా జీరోనే. 1 lakh into 0, 1 crore into 0, 0 into 0, 2 into 0, 3 into 0. ఇక్కడ అదే ఉంది. 3 zeros are 0, 3 zeros are. మరి ఇప్పుడు ఏం చేయాలి? 3తో అయిపోయింది కదా మనం మల్టిప్లై చేయటం. ఇప్పుడు ఏంటో చేయాలి? 2 zeros are 0 అంతేనా? మరి ఏం చేయాలి? చెరిపేసా ఎట్టా? ఎక్కడ అంటే 2వ 0 దగ్గర 0 పెట్టాలంటావు. అంటే అలాగే పెట్టేద్దాం. మరి తప్పు అంటాను నేను. అది వెరీ గుడ్. 2 zeros are 0. ఇది అయిపోయింది. 2 zeros are 2 zeros are 2 2s are 4. ఇప్పుడు ఏం చేయాలి? 0 0 0 కూడితే 2 0 వేయాలా? మరి ఏం చేయాలి? ఈ 0 కింద 0 వేసిన కదా. ఇక్కడ 0 కింద 2 ఇంకో ఈ 0 కలిపి ఇక్కడ 2 సున్నాలు వేయాలా? ఎన్ని సున్నాలను యాడ్ చేసినా మనకి ఒకటే 0 వచ్చింది. 0 6 + 0 0 అంతేనా? అంతేనా? ఏం చేయాలి మరి? 6 చూడండి. మీకు 6కి 0కి ఎంత కలిపితే అంతే వస్తుంది. 0కి 1 కలిపితే 1, 0కి 2 కలిపితే 0కి 4 కలిపితే 0కి 1 lakh కలిపితే 0కి 20,000 కలిపితే. సో ఇక్కడ 6కి 0 కలిపితే 6 ఎంత? ఇది 1 10 100. వెరీ గుడ్. రైట్ డౌన్. మీరే చెప్పండి. ఇప్పుడు ఇంకొక మనకు కావాల్సినటువంటి ఒక టెక్నిక్ తో ఉన్నటువంటి చెప్దాం. 302 into సేమ్ అదే నెంబరు 21. ఫస్ట్ ఎంత చేయాలి? 1 2s are 2, 1 zeros are 0, 1 3s are 3. ఇప్పుడు మనం 2తో ఎక్కడ మల్టిప్లై చేయాలి అంటే ఎక్కడ వేసుకోవాలి? నంబర్స్ మనం ఎక్కడ వేసుకోవాలి? స్టార్ట్ చేయాలి 10th పొజిషన్. అంటే ఎక్కడ?
జీరో దగ్గర నుంచి 2 2s are 2 zeros are 2 3s are. ఇప్పుడు ఏం చేయాలి? వెరీ గుడ్. 2 ఎంత టోటల్? వెరీ గుడ్. రైట్ డౌన్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది మనకి కొంచెం టిపికల్ గా ఉంటుంది. 24 చూడండి ఒకసారి. టిపికల్ గా ఉంటుందంటే ఏముండదు, కానీ మనకి ఆ పొజిషన్స్ మనకు కన్ఫ్యూజ్ అయితే ఏమవుతుందంటే రాంగ్ చేసే అవకాశం ఉంటుంది. చూడండి, ఫస్ట్ ఏం చేయాలి? దీన్ని ఎవరో ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. త్వరని లే. ఫస్ట్ ఇక్కడ మనకి 4 టేబుల్ 2 టేబుల్. మనకి ఏం చేయాలంటే 4 తోని ఒకళ్ళు చెప్పాలి, 2 తోని ఒకళ్ళు చెప్పాలి. మనకి మీరు ఏం చెప్తే అదే చేస్తా. ఇక్కడ అది తప్పు అయినా రైట్ అయినా సంబంధం లేదు. లాస్ట్కి వచ్చిన తర్వాత చూస్తా అంతే. లేదు తరుణి, ఫస్ట్ ఏం చేయాలి? దేంతో మల్టిప్లై చేయాలి? 4 తో 1792 1792 ని మనం 4 తో మల్టిప్లై చేయాలి. ఎలా చేస్తాం? ఫస్ట్ 2 4s are అంటే దీన్ని ఫస్ట్ మనం 4 తో చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ 4 నే మనం హైలైట్ చేసి చెప్పుకోవాలి. 4 2s are. ఓకేనా? 4 2s are. ఓకేనా? ఫస్ట్ 4 ఉండాలి. 4 2s are ఎంత? 8. తర్వాత ఎంత? 4 9s are 36. ఓకేనా? అంతేనా? మరి ఏం చేయాలి? 7 పైనేనా? వెరీ గుడ్. నెక్స్ట్ పొజిషన్ దగ్గర వేసుకోవాలి మన నంబర్ ని. ఎందుకంటే నెక్స్ట్ పొజిషన్ కే కదా యాడ్ చేసేది. 4 9s are 36. 3 ఇక్కడ వేసాం, 6 ఇక్కడ వేసాం. 4 7s are 28. 28 అయినా? 28 ఇక్కడ వేసుకోవచ్చా? మరి ఎక్కడ వేయాలి? ఏమున్నాయి? 3. అంటే యాడ్ చేయవలసింది ఏమన్నా ఉందా లేదా? దేనికి యాడ్ చేయాలి? 4 7s are 28. 28 కి ఎంత యాడ్ చేయాలి? 3 యాడ్ చేస్తే ఎంత? 31. 31 ఇక్కడ వేస్తున్నా. వేస్తా? వేయకూడదు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఫస్ట్ ఈ 3 చెప్పాలి. 1 పైన ఫస్ట్ 3 వేసుకోవాలి. ఇక్కడ 1. ఇప్పుడు ఏం చేయాలి? 4 1s are 4. ఓకేనా? ఏం చేయాలి? నంబర్ ఏం చూసుకోవాలి? యాడ్ చేసే నంబర్ ఉందా లేదా? ఉందా? ఎంత? 4 కి 3 యాడ్ చేస్తే ఎంత? 7. అంతేనా? ఇది 1 కిందగా నేను వేసింది. ఎక్కడ వేయాలి? 7. కూర్చోండి, కూర్చో. నెక్స్ట్ మహే. ఇప్పుడేం చేయాలి? వేసే కాబట్టి ఇంటికి కొట్టేసేయండి. నెక్స్ట్ ఓకే. ఎందుకో? ఇది 1s పొజిషన్ కాబట్టి ఇక్కడ మనం ఏ నెంబర్ మనం ఇక్కడ మనం వేయకూడదు. సో 2 2s are 4. ఎక్కడైనా 6 కింద 4 వేసేది. 2 9s are 18. 18 అంటే ఏం చేయాలి? వెరీ గుడ్. మరి ఏం చేయాలి? ఏమేయాలి? వెరీ గుడ్. ఎందుకు ఇక్కడ వేయాలి? నెక్స్ట్ పొజిషన్ కాబట్టి యాడ్ చేసేది. మనం నెక్స్ట్ పొజిషన్ దగ్గర మనం ఆ నంబర్ వేసుకోవాలి. 2 7s are
14. 14. ఏం చేయాలి? చెరిపేశా. ఉందా మరి? ఎంత ఉంది? 1 యాడ్ చేస్తే దేనికి యాడ్ చేయాలి? 14కి 1 యాడ్ చేస్తే ఎంత? 15. వెరీ గుడ్. ఇప్పుడు 15 వేసిన. మళ్ళీ ఏం చేయాలి? మనం ఇక్కడ 15 ఎందుకు వేసుకోకూడదు చెప్పు ఫస్ట్. ఇంకా మనం మల్టిప్లై చేయాల్సిన నెంబర్ ఇంకా మిగిలే ఉంది కాబట్టి వేయకూడదు. సో ఇక్కడ 1 ఎక్కడ వేయాలి ఇప్పుడు? ఓకేనా? నెక్స్ట్ 2 1s are 2కి ఏం చేయాలి? యాడ్ చేస్తే ఎంత? 3. చూడండి ఇప్పుడు ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. 8 6 + 4 10 1 + 8 7 + 5 13 అంటే ఏం చేయాలి? ఇక్కడ 1 వేసుకొని ఇక్కడ 3. ఇదెంత? దీన్ని చెప్పండి ఇప్పుడు. 43,008. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. రైట్ డౌన్, నోట్ డౌన్.